హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మదురై టు చెన్నై అయితే మనం వందే భారత్ ట్రైన్లో వెళ్ళబోతున్నాం. సో వందే భారత్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీకు చెప్తాను. సో ఒక్కసారి చెన్నై వెళ్ళగానే చెన్నై నుంచి మనము ముంబై వెళ్తాం. సో గైస్, ఫైనల్గా అయితే వందే భారత్ ట్రైన్ వచ్చేసింది అనమాట. సో చూద్దాం అసలు లోపల ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్, ఫైనల్ అయితే వందే భారత్ ట్రైన్ వచ్చేసింది. సో మన వచ్చేసి 7 కోచ్. సో కోచ్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. సో గైస్, ఫైనల్గా అయితే ట్రైన్ ఎక్కేసిన. సో ట్రైన్ లోపల ఎక్కగానే చాలా చిల్ అయితే అనిపించింది. సో ఏసీ అయితే ఫుల్ వేసేసింది భయ్యా. సో మన సీట్ని మనం వెతుక్కుంటూ పోతున్నాం. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ సీట్లో కూర్చోవడానికి ట్రై చేస్తున్నారు, సెటిల్ అవ్వడానికి. సో మన సీట్ అయితే కొంచెం ముందటైతే ఉంది, రైట్ సైడ్లో అనుకుంటా. సో మోస్ట్లీ నాకు తెలిసి విండో సీట్ అయి ఉంటుంది. యా, మన సీటు కనిపించింది. మనం మన సీట్లో సెటిల్ అవుదాం. ఇక్కడ న్యూస్ పేపర్ కూడా ప్రొవైడ్ చేశారు, తమిళ్ లాంగ్వేజ్లో ఉంది. సో కాబట్టి అది చదవడం మనతో కాదు కాబట్టి తమిళ్లో సో సైడ్లో పెట్టేసిన పేపర్. అండ్ ట్రైన్ ఎక్కిన కొద్దిసేపటికే మనకి బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది. నేనైతే ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసిన. సో ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్లో నాకు తెలిసి ఏమొస్తుందో ఒకసారి అయితే చూద్దాం. సో ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్లో మనకి వచ్చేసి ఏముండొచ్చు అంటారు, లెట్స్ వెయిట్ అండ్ సీ. సో దీంట్లో అయితే మనకి ఎగ్ ఆమ్లెట్ అయితే ఇచ్చాడు. సో ఇదైతే బ్రెడ్, నాకు మోస్ట్లీ బ్రౌన్ బ్రెడ్ ఉంది దీంట్లో. అండ్ దీంట్లో వచ్చేసి ఏముండొచ్చు గెస్ చేయండి ఫ్రెండ్స్. దీంట్లో ఏంటిది? యా, కట్లెట్. ఓకే, కట్లెట్ అనుకుంటా. సో ఓవరాల్గా మనం పే చేసిన 1500కి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనోడు టీ కూడా తెచ్చిచ్చాడు అనమాట. అంటే టీ మనమే ప్రిపేర్ చేసుకోవాలి, హాట్ వాటర్ వేస్తాడు. సో టీ కూడా పర్లేదు, ఓకే, బాగానే ఉంది. చాయ్ తాగుతూ బయట నేచర్ ఎంజాయ్ చేస్తున్నా. సో చాలా బాగుంది. ఆ మౌంటైన్స్ నాకు తెలిసి అది దూరంలో మేబీ కొడైకెనాల్ అని అనుకుంటున్నా. ఎందుకంటే మదురై నుంచి దగ్గరలో ఉన్న ప్లేస్ ఏమైనా ఉంది అంటే కొడైకెనాల్ అండ్ మూనార్, దిండిగల్, ఈ ప్లేసెస్. సో నేచర్ అయితే చాలా చాలా సూపర్బ్ ఉంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా కామెంట్ చేయండి, మీరు వందే భారత్ ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. సో ప్లీజ్ కామెంట్. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు లేదా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. యా, మరిన్ని ఫుడ్ బ్లాగింగ్స్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను. మీకు ఏదన్నా డిఫరెంట్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్లీజ్ టు షేర్ ఆర్ కామెంట్ హియర్. సో ఫైనల్గా నాకైతే నచ్చింది. మళ్ళీ మధ్యాహ్నం అవగానే మన వాళ్ళు లంచ్ తెచ్చిచ్చేశారు. లంచ్లో చికెన్ కర్రీ, దాల్, రైస్, చపాతీ అండ్ మిల్లెట్ లడ్డు ఫైనల్గా. అండ్ అది తిని కొద్దిసేపట్లో చెన్నై రీచ్ అయ్యా అనమాట. సో ఫైనల్గా చెన్నైలో చాలా హాట్ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ సపోర్ట్. బాయ్. సైనింగ్ ఆఫ్, ప్రశాంత్.